హాయ్ గైస్, వెల్కమ్ టు ప్రసన్న వైటీ. ఎవ్రీ సండే అప్డేట్స్లో ఇది థర్డ్ ఎపిసోడ్ భయ్యా. ఇంకా ఈ వారం రిలీజ్ అయిన టీజర్స్, ట్రైలర్స్ గురించి మాట్లాడుకుంటే ఆపరేషన్ వ్యాలంటైన్ ట్రైలర్ అయితే వచ్చేసింది. ట్రైలర్ అయితే బాగానే కట్ చేశారు, కాకపోతే స్టోరీ ఎలా ఉంటుంది అనేది భయం ఉంది. ఇంకా సెకండ్ టీజర్ వచ్చేసరికి గీతాంజలి మళ్ళీ వచ్చిందనే టీజర్ అయితే రిలీజ్ అయింది. టీజర్ కొద్దిగా బాగానే ఉంది. ఇంకా థర్డ్ వచ్చేసరికి సరిపోతా శనివారం టీజర్ అయితే వదిలేరు భయ్యా, నాన్నగారి బర్త్డే గురించి. టీజర్ అయితే క్రేజీగా ఉంది, కొన్ని సీన్స్ భలే తీశారు. టీజర్లో ఎలిమెంట్స్ అయితే బాగా చూపించారు. ఎస్జే సూర్య గారి వాయిస్ కూడా చాలా బెనిఫిట్ అయింది టీజర్కి. ఇంకా గోపిచంద్ గారి మూవీ అయిన భీమట్ మూవీ టీజర్ అయితే రిలీజ్ అయింది. టీజర్ అయితే బాగానే ఉంది. ఇంకా మూవీ అప్డేట్స్లోకి వెళ్ళిపోతే కల్కి 2898 AD టీజర్ అయితే ఈ వీక్లో రావచ్చు. అండ్ కల్కి 2898 AD అయితే మాత్రం 9 పార్ట్స్లో రావచ్చు అని అందరూ అంటున్నారు. వస్తే మాత్రం చాలా బాగుంటుంది. పెద్ద పెద్ద స్టార్స్ అయితే ఇంకా యాడ్ అవుతూ ఉంటారు. అంటే సినిమా పేరు కల్కి ఇచ్చారు కదా, ఇంకా పరశురామ్ క్యారెక్టర్ అంటే 7 మంది చిరంజీవులు అయితే వస్తారు. చాలా పెద్ద ఫైట్స్ అయితే ఉండొచ్చు. ఇంకా నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసరికి ధనుష్ గారిది రాయన్ అనే మూవీకి ఫస్ట్ లుక్ అయితే వదిలేరు భయ్య. డైరెక్టర్ కూడా ధనుషే. సినిమా అయితే ఒక సైకో థ్రిల్లర్ లాగా ఉంది. ఇంకా నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసరికి హరహర వీరమల్లు వీడియో అయితే మాత్రం శివరాత్రికి అయితే రిలీజ్ చేయొచ్చు. అంటే టీజర్ కానీ మేకింగ్ వీడియో కానీ ఏదో ఒకటి. ఇంకా నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసరికి అనుదీప్ గారు, రవితేజ గారి మూవీ అయితే సంబంధించి స్టార్ట్ అవ్వచ్చు. ఇంకా నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసరికి ఓం భీమ్ బుష్ అని శ్రీ విష్ణు గారు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి గారి మూవీ అయితే అప్డేట్ వచ్చింది భయ్య. ఫస్ట్ లుక్ అయితే వదిలేరు అండ్ టీజర్ కూడా వదిలేరు. టీజర్ కూడా చాలా బాగుంది. అయితే ఈ వారం న్యూస్లో మూవీస్ అయితే కొన్ని రిలీజ్ అయినాయి, వాటి గురించి ఎలా ఉన్నాయో చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి సుందరం మాస్టర్ కొద్దిగా ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయిన ఈ మూవీ అయితే డీసెంట్గా ముగిసింది భయ్య. అండ్ ఈ మూవీ వచ్చేసరికి ఒక ఫారెస్ట్ కల్చర్ బ్యాక్గ్రౌండ్ మూవీ. అండ్ వైవార్ష యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అండ్ మూవీ అయితే మాత్రం కొద్దిగా డిసప్పాయింట్ చేసింది చాలా మందిని. అండ్ సెకండ్ మూవీ వచ్చేసరికి బ్రహ్మయుగం. ఇదైతే మలయాళం మూవీ. సినిమా అయితే కొద్దిగా క్రేజీగా ఉంది. అండ్ సిద్ధార్థ్ రాయ్ సినిమా అయితే మాత్రం కొద్దిగా యావరేజ్ అయిపోయింది. సినిమా పరంగా సినిమా బాగానే ఉంది, కానీ కొద్దిగా అర్జున్ రెడ్డి యానిమల్ షార్ట్స్ అయితే కానీ వచ్చినాయి.